ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడప్పుడు గ్రామీణ ప్రాంత సేవకులు కూడా అందిస్తున్న వర్తమానాలను ఓపికతో వినండి. ఈరోజు బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్, లైటింగ్స్, మంచి పిఏ సిస్టమ్, హంగామా, వేలాది లక్షలాది మంది ప్రజలు కూర్చొని ఉండగా చెబుతున్న వర్తమానాలు ఎంత బలముగా ఉన్నాయి, ప్రాముఖ్యమైనవి అనుకుంటున్నామో, ఒక మారుమూల ప్రాంతంలో నుండి మరి చిన్న చిన్న వర్తమానాలు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టా ద్వారా అందిస్తున్న సేవకులు ఉన్నారు. ఆ వర్తమానాలు కూడా వినండి, దేవుడు మాట్లాడతాడు. ఈరోజు క్రైస్తవ భక్తి అనేది మరి ఒక రకంగా మారిపోయింది. గొప్ప అలంకరించబడిన మందిరాలు, ఏసీ ఫెసిలిటీస్, సౌకర్యవంతమైన స్థితిగతులను కూడా వెతుక్కుంటున్నారు. బాగా అలంకరించబడి ఎత్తుగా కట్టబడిన మందిరాల్లో వెళితే మాకు కూడా బాగుంటుంది, మా స్టేటస్ తగ్గట్టు ఉంటుంది అని వెళ్తున్నారు. 30 మంది, 10 మంది, 20 మంది ఉన్న సంఘాల్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కట్టబడుతున్నారు, వారు బలపరచబడుతున్నారు. దయచేసి విషయాలు గమనించండి. ఇది నా కొరకని నేను చెప్పట్లేదు. ఎంతోమంది దైవజనుల యొక్క వర్తమానాలను వింటున్నారు. వారి వర్తమానాలు ఆత్మీయంగా ఉన్నప్పటికీ, దేవుడు వారికి ఇచ్చినంత కృపలో వారు కొన్ని విషయాలు తెలియజేయడానికి ఆశపడుతున్నప్పటికీ ఎక్కువ మంది వాటి మీద దృష్టి పెట్టలేకపోవడం నేను గమనించాను. సర్వసాధారణంగా పాస్టర్స్ ఫెలోషిప్లో కూడా మరి ఒక స్థాయిలో ఉన్నటువంటి దైవజనులకు ప్రార్థన అవకాశాలు, పాటల అవకాశాలు ఇవ్వడం చూస్తూ ఉంటాం తరచుగా. కానీ ఒక మారుమూల ప్రాంతంలో నుండి ఎంతో ప్రయాసంతో దైవజనులు ఆహ్వానించగానే లోబడి అక్కడికి వెళ్తున్నటువంటి ఆ దైవజనులను, వయసులో పెద్దోళ్ళైనా, చదువున్నా లేకపోయినా, వారిని గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యం. దయచేసి ఈ మాటలు ఆలకించండి. ఈ దీనుడి ద్వారా నడిపించబడుతున్న ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ విధంగా అనుకున్నా నాకు పర్వాలేదు. ప్రతి ఒక్క దైవజనుని ఉద్దేశించి చెబుతున్నాను ఈ మాట. మంచి సార్వత్రిక దృక్పథముతో దేవుని పరిచర్యల ముందు కొనసాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.